RTI Live News. Ask for right. RTI Live News కి స్వాగతం. ఆదివారం హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహించనున్న ఆర్యవైశ్య రణభేరి మహాసభకు గురంపోడు మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తేలుకుంట్ల చాణక్య ఆధ్వర్యంలో మండల ఆర్యవైశ్య సంఘం నాయకులు ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా గురంపోడు మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తేలుకుంట్ల చాణక్య మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షులు సముద్రాల దైవాధీనం ఆర్యవైశ్య సంఘ నాయకులు దాచేపల్లి తేలుకుంట్ల రవికుమార్, సంగిశెట్టి హరికృష్ణ, మంచుకంటి సతీష్, మంచుకంటి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. అన్ని కులాల వారికి అన్ని ఇచ్చినట్టు మా వైశ్యులను గుర్తించడం కోసం మేము హైదరాబాదులో వైశ్య రాజకీయ రణబేరి అనే మీటింగ్ పెడుతున్నాము. దానికోసం గుర్రంపూడి నుంచి బయలుదేరుతున్నాము. ప్రతి విషయానికి ఆర్యవైశ్యుల నుంచి సహాయం పొంది ప్రతి దాంట్లో మాకు ఏ లబ్ధి లేకుండా చేస్తున్నాము. మేము వైశ్య రాజకీయ రణబేరి అనే మీటింగు చేస్తున్నాము, విజయవంతం చేస్తున్నాము. స్థానిక సంస్థ ఎన్నికల్లో ఆర్యవైశ్యులను ఒక రకంగా గుర్తించాలి. సర్పంచులు కానీ, ప్రతి ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ ఏదైనా వైశ్య కులానికి ఖచ్చితంగా ఒక సీట్ అనేది ఇవ్వాలి ప్రతి స్థానిక ఎన్నికల కానించి. మేమెంతో మేమెంతో మాకంతో మేమెంతో మాకంతో మేమెంతో మాకంతో వాసవి మాతాకి. మేము ఈరోజు గురంపూడి మండలం కిల్డి జరగబోయే వైశ్య రాజకీయ రణబేరి హైదరాబాద్లో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరగబోయే ఈ వైశ్య రణబేరి రాజకీయ రణబేరిలో వైశ్యుల ఆత్మగౌరవం హక్కుల సాధనకై వైశ్య వికాస వేదిక కాసం సత్యనారాయణ గుప్తా గారి ఆధ్వర్యంలో మాకు పూర్తిగా ఎటువంటి మా మండలాల్లో కానీ ఎటువంటి రాజకీయంగా కానీ మాకు ఎటువంటి వెనుకల్లో ఇస్తున్నందుకు గాను ఈరోజు మేము వైశ్య రాజకీయ రణబేరి హైదరాబాద్లో జరుపుకుంటేందుకు తరలిపోతున్నామండి. పెద్ద ఎత్తున ఇట్టి వైశ్య రాజకీయ రణబేరిని విజయవంతం చేయాలని చెప్పి గుర్రంపూడి ఆర్యవైశ్య మండల అధ్యక్షునిగా కోరుకుంటూ తరలి వెళ్తున్నామని చెప్పి ఇట్టి సందర్భంగా మేము కోరుకుంటున్నాము. ఇకపై ప్రతి రాజకీయవేత్తలు మమ్మల్ని గుర్తించి మాకు కూడా మాకెంతో మేమెంతో మాకంత కల్పించాలని చెప్పి డిమాండ్స్ చేస్తున్నామని ఈ రణబేరికి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము.